హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ శ్రీదేవి ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేనైతే మా మేడం పిలుచుకెళ్ళింది బయటికి, అందుకని వీడియో తీస్తున్నాను. ఇదైతే కోవిడ్ సిటీ అంట. ఈ పక్కన నీళ్ళున్నాయి, ఆ పక్కన నీళ్ళున్నాయి. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, కానీ మాకు సిటీ లేదు. ఎప్పుడన్నా వాళ్ళు తీసుకెళ్తేనే వెళ్తాము, కాబట్టి నేను వీడియో తీశాను. ఇదైతే బ్రిడ్జ్ కొత్తగా కట్టారంట కోవిడ్లోనే, అందుకని మా మేడం తీసుకెళ్ళింది. ఇక్కడైతే చాలా చాలా బాగుంది. నిజంగా ఎప్పుడు రాలేదు నేను. ఇదే అంటే ఫస్ట్ టైం కాదు, కట్టినారు. ఫస్ట్ టైం రావడం కూడా మా పెద్ద మేడం చెప్పింది. నేనైతే ఎప్పుడు రాలేదు దేవి, ఇప్పుడు వచ్చాను అని చెప్పింది. అటు సైడు నీళ్ళు ఉన్నాయి, ఇటు సైడు నీళ్ళు ఉన్నాయి. మధ్యలో అయితే బ్రిడ్జి ఉంది, రోడ్డు ఉంది. నాకైతే చాలా భయం వేసింది, ఎందుకంటే రోడ్డు ఉంది కానీ అటు సైడు నీళ్ళు ఉన్నాయి, ఇటు సైడు నీళ్ళు ఉన్నాయి. అదైతే కోవిడ్ సిటీ అంట, అక్కడ కనపడుతుంది చూడు దూరంగా అది. అందుకని వెళ్తున్నాము. ఇదైతే వచ్చేసినాం దగ్గరికి. మేమైతే కరెక్ట్గా 1 అవర్ పట్టింది వచ్చేదానికి, మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేదానికి. చూడు, ఎక్కడ చూసినా నీళ్ళే, సముద్రం ఉండదు. నేను అడిగిన వాళ్ళకు పడవలు లేవే అంటే, ఇప్పుడు ఉండవు దేవి, ఎండాకాలంలో ఉంటాయని చెప్పింది మా మేడం. అయితే వచ్చేసినాము. ఇదే ఫ్రెండ్స్ కొట్టినారంట కొత్తగా. నాకైతే చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే మన ఇంటి దగ్గర మనం ఏదో కూలికో నాలుకో పోయి చేసేవాళ్ళం, కానీ ఇలాంటివన్నీ చూసిండం కాబట్టి ఇది ఇక్కడికి వచ్చినాక వాళ్ళు తీసుకెళ్ళినాక చాలా సంతోషంగా అనిపించింది. నాకైతే 2 కళ్ళు చల్లు సరిపోలేదు, అంత బాగుంది. ఇదంతా చాలా బాగుంది, కానీ చలి ఎక్కువ ఉంది నిన్న. ఇక్కడికి వెళ్ళినాక ఇది పూలు కనిపించినాయి, మొత్తం వీడియో తీసేసుకున్నాను. మళ్ళీ అయితే పడవ కనిపించింది, అది అంటే రియల్ది కాదు, ఊరికి నట్టు చేసినారంట. అదైతే స్టేజు. చూడు, మొత్తం ఇలా ఉంది, చాలా చాలా బాగుంది. నిన్న చూసినాను నేను, ఎంత బాగుందంటే అంత బాగుంది. మళ్ళీ గవా చాయ్ తాగేదానికి, అన్నీ చేసుకునేదానికి ఇక్కడ ఉన్నాయి. అలాగే కొనుక్కోవచ్చు, మనం చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కానీ మా మేడం వాళ్ళైతే కొనుక్కొచ్చారు. ఇదైతే కొత్తగా కట్టినారంట. అంటే ఇదైతే చలికాలమే ఉంటుందంట, ఎండల కాలం ఉండదంట. అంటే క్లోజ్ చేసేస్తారంట, మా మేడం చెప్పింది. చలికాలమే ఓపెన్ చేస్తారు దేవి, ఎండల కాలం అయితే క్లోజ్ చేసేస్తారు అని చెప్పింది. మళ్ళీ అగ్గేసుకునే దానికి కట్టెలు ఉన్నాయి, బొగ్గులు ఉన్నాయి. ఎంత బాగుందంటే అంత బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఇదైతే స్టేజు, లాస్ట్లో డ్యాన్స్ చేస్తారు, అది కూడా వీడియో తీసినాను. ఇదైతే చుట్కారము కాలువ ఉంది, ఇలా డెకరేషన్ చేసినారు, వాటర్ ఉన్నాయి. ఇవైతే చిన్న చిన్న రూములు, పిల్లలకు పెట్టుకొని కూర్చుంటారు, గవా చాయ్ తాగుతా కూర్చుంటారు. కూర్చునేదానికి సోఫాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవైతే మనం గాలిపటాలు ఎలా ఎగరేస్తారో అలా ఉన్నాయి. ఇక్కడైతే ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి షార్ట్ ఇవన్నీ అట్లే ఉన్నాయి, ఇంకా సరిగ్గా చేయలేదు, ఇంకా ఉందంట పని. ఇవన్నీ లైట్లు అంట. మా మేడంకి అడిగిన, ఏంటి మేడం ఎంత పెద్దవి అంటే లైట్లు అని చెప్పింది. ఇదైతే పిల్లలు ఆడుకునేదానికి ఎగ్జిబిషన్ అంటాము కదా మనము, అలాగే ఇక్కడ పిల్లలకైతే కంపల్సరీ ఉంటాయి. ఇలా పిల్లలు ఆడుకుంటూనే ఉంటారు. వీళ్ళకి ఎంత డబ్బులైనా ఇబ్బంది లేదు, కానీ పిల్లలు బాగా సంతోషంగా ఉండాలి అనుకుంటారు. ఇక్కడ వాళ్ళు అయితే చాలా ఖర్చు పెడతారు పిల్లల కోసము, ఎందుకంటే వీళ్ళకి గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి అవేమీ కనపరావు. ఇదైతే స్టేజు. మన ఇంటికాడైతే మనం డ్యాన్స్ ప్రోగ్రామ్ అలా పెడతాము, వీళ్ళు కూడా ఇంతే. కానీ ఇక్కడ మగవాళ్ళే వేసుకుంటారు డ్యాన్సు, ఆడవాళ్ళు అంటే కళ్యాణ మండలంలో వేస్తారు పెళ్ళికైతే. ఇది ఇక్కడ మామూలుగా వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేసేదానికి, వచ్చిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేసేదానికి అలా పెట్టారు. కుర్చీలు చూడండి ఎన్ని ఉన్నాయి స్టేజ్ కాడ, చాలా బాగుంది. ఇక్కడైతే ఎంత బాగుందంటే అంత బాగుంది, కొత్తగా కట్టించినారంట, చాలా బాగుంది. చూడండి, మగవాళ్ళే డ్యాన్స్ చేస్తున్నారు, అవి చెక్కల మాదిరి పట్టుకొని వేస్తున్నారు. నేనైతే అది కొట్టేసినాను, నా వాయిస్ పెడుతున్నాను. మనము ఇంటికాడ డ్యాన్స్ ప్రోగ్రాం పెడతాం చూడు, అలా ఉంటుంది. చూడండి, చాలా బాగుంది. నేను చాలా ఎంజాయ్ చేసినాను, చాలా సంతోషం అనిపించింది. మా మేడం పిలుచుకెళ్ళింది నాకు. నేను ఎక్కువ బయటికి వెళ్ళను, మా మేడం నాకు పిలుచుకెళ్ళదు, కానీ ఎక్కడన్నా ఇలాంటివి ఉంటేనే తీసుకెళ్తుంది. మా మేడం వాళ్ళు అయితే చాలా మంచివాళ్ళు.
ఒక్కదానికి ఇంట్లో వదిలేసిపోవాలంటే ఆమెకు భయం వేసిందంట, అందుకే తీసుకెళ్ళింది నిన్న. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.